నాకు నమస్కారాలండి. మా వీడియోలు సరిగ్గా రాలేకపోతున్నాయి ఈ మధ్యనండి. ఎందుకంటే తీసేవోళ్ళు లేరు, పెట్టేవోళ్ళు సరిగ్గా లేరండి. మా పిల్లోడికి తెలుగు రాదండి. దాని నుంచి మీకు అందరికీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. చూస్తున్నారు అయినా సరే దానికే ఒక ముక్కుంటే ఒక ముక్కుంటలేదు. ఆడికేమో తెలుగు చెప్పినా రాయటం అర్థం అవ్వదండి. ఏ కాయని ఏమంటారండి. దాని నుంచి కొన్ని ఇబ్బందులుగా వీడియో పెడుతున్నాను. మీరందరూ మన్నించి చూస్తున్నారు. దానికే నాకు 10,00,00,000 సంపాదించినంత బలం అనిపిస్తుందండి. ఏదో చెయ్యాలని నేనొచ్చానండి. దాన్నింకా జిద్దు కొలిది చేస్తున్నాను. ఎక్సర్‌సైజ్‌లు చెబుదాం అనుకున్నాను. చెప్పలేకపోతున్నానండి. ఇప్పుడు దీని తర్వాత చెప్తానండి. జలుబు, దగ్గు ఎక్కువుంది. 3 నిమిషాల వీడియో కదండీ! గబగబా చెప్పటం వస్తుందండి. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి. అయినంత వరకు ఉపవాసాలు ఉండమని దేవుడు మనకు చెప్పలేదండి. ఉల్లిపాయ ఇది లేకుండా సాధు భోజనం చేసి మనసు ప్రశాంతంగా ఉన్న అది ఒక పెద్ద పూజ అండి. లేనోడికి ఎవరికన్నా సాయం చేయటం ఏదో ఒకటండి మీ వల్ల అయినంత. ఉల్లిపాయ లేకుండా సాధు భోజనం చేస్తే అది ఒక పవిత్రమైన పెద్ద పూజ అండి. లేదు తిరుపతిలోనే వెళ్ళి గెంటుకుని వెళ్ళాలని లేదండి. మన దగ్గర ఏ ఏ ఆలయం ఉన్నా ఏ ఆలయంలో అయినా వాడే ఉన్నాడండి, దేవుడేనండి. అందుకు నేను ఇది చెబుదామనేసి మీ దగ్గరికి వచ్చాను. ముక్కోటి ఏకాదశికి నేను గుడికి వెళ్ళలేదండి. సాయంత్రం మట్టుకు వెళ్తానండి. రోజు వెళ్తానండి. అరగంట కూర్చుని నా బాధ ఏమి లేదు నాకు ఇంకండి. ఇంకేంటి వెళ్ళాలంటే వెళ్ళిపోవటమే పైకి, అంతే అండి. ఆ సర్వీసెస్ తీసుకుని దానికి మించి నేను ఇంకేమీ ఆలోచించనండి. ఏది అడగనండి. ఇవాళ ఎవరో ఒక ఆవిడ ఫోన్ చేసి అంటుందండి, ఇలా ఇలా అడగరండి, మీరు చెప్పారండి, ఇది బాగా చెప్పారండి అనేసి. ఇవాళ చుట్టాలావిడ ఫోన్ చేసి జహీరాబాద్ నుంచి అంటున్నాను. దేవుడి దగ్గరికి వెళ్ళి అమ్మ అడగకూడదని మీరు బాగానే చెప్పారు, అడగకూడదండి. నేనన్నాను, ఎందుకండి, అడిగితే ఇస్తాడేంటండి మనకి. ఇంకా మనం ఏదో నా కోరికల కోసం వచ్చి పూజ చేస్తున్నాం, నా కోరికల కోసం వచ్చి నీళ్ళు పోతున్నాం. నేను మొన్న వెళ్ళి నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను గంట సేపు అండి. అందరూ చూస్తుంటే సిగ్గేసి వచ్చేసానండి. నువ్వు అడగకుండా అన్నీ ఇస్తున్నావు, నీ కోసం నేను ఏం చేయగలుగుతున్నాను తండ్రి, ఏం చేయలేకపోతున్నాను. ఒక చెంబుడు నీళ్ళు పోసి నీ మా రుణం తీర్చేసుకున్నట్టుందే తండ్రి. కాదు తండ్రి, నీకు దండం పెడుతున్నాను, నన్ను నీ పలంగా తీసుకుపోయినా నేను రెడీ. కాకపోతే నిన్నెప్పుడు నేను చూస్తా ఉండాలి రోజు వచ్చి, ఆ తర్వాత పోవాలంటే దానికి అర్థం ఏంటండి. ఏ జబ్బులు లేకుండా ఇలా తీసుకుపో అని దండం పెట్టుకున్నానండి. అంతకు మించి నేను అసలు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏది అడగనండి. కళ్ళు తెరిచి మట్టుకు చూస్తానండి. కళ్ళు తెరిచి చూడాలండి. కళ్ళు మూసుకు దండం పెడితే తర్వాత చూడగలమో లేదో కొన్నాళ్ళ తర్వాత అండి. ఎప్పుడైనా కళ్ళు తెరిచి పెడితేనే అది మంచిదండి దండం. ఇది ఈ విధంగా చెప్పాలంటున్నాను. తప్పైతే నన్ను క్షమించండి. కానీ దేవుడిని ఏది కోరకండి. కోరకుండా ఉంటే నాకు ఇచ్చినట్టే మీకు కూడా ఇస్తాడండి. నేను ఏదన్నా అనుకుంటే అది తప్పకుండా అయి తీరుతుందండి. మనం అడగని నాడే మనకి ఇస్తాడండి. దేవుడికి తెలుసండి వీళ్ళకి ఈ టయాన్ని ఇవ్వాలి, మాకు ఇన్ని కష్టాలు పెట్టాడండి, ఇప్పుడు ఇంకా కష్టాలు పెట్టకూడదు అనుకున్నాడు, మాకు దారి చూపిస్తున్నాడు. ఇదే చెప్పదలుచుకున్నానండి నేను. కేరళ వాళ్ళ జుట్టు ఎప్పుడూ నూనె రాసుకున్నట్టు ఎత్తుకుంటుందంటే అండి, వాళ్ళు ముందు నూనె రాసుకుని స్నానం చేస్తారండి తలకి. అందుకని జుట్టు నల్లగా ఎప్పుడూ కిరళ్ళ ఉన్నట్టు నిగనిగలాడుతున్నట్టు